హాయ్ ఫ్రెండ్స్, నాసా 1998లో ఒక స్పేస్ షటిల్ని అంతరిక్షంలోకి పంపించింది. ఆ సమయానికి ఒక అనామక ఉపగ్రహం భూకక్షలో తిరుగుతుండడం వాళ్ళు గమనించారు. అయితే దాన్ని ఏ దేశం ప్రయోగించిందన్న వివరాలు తెలియలేదు. ఎవరిని అడిగినా తాము కాదని చెప్తున్నారు. అయితే అటువంటి ఉపగ్రహం ఒకటి భూమి చుట్టూ తిరుగుతున్నట్టు 19వ శతాబ్దంలోనే తేలింది. అయితే ఆ కాలానికి ఉపగ్రహ ప్రయోగాలు భూమి మీద మొదలు కాలేదు. మరి నాసా వ్యోమనౌక దాని ఫోటోలు తీసి పంపించే వరకు దాన్ని చూసిన వాళ్ళు కూడా లేరు. ఆ ఉపగ్రహం ద్వారా భూమికి పలుమార్లైన రేడియో సంకేతాలు అందాయి. వాటిలో ఒక సంకేతం 1899లోనే ప్రసారమైంది. అప్పుడు దాన్ని నికోలా టెస్లా అందుకున్నారు. ఆ సంకేతాన్ని పరిష్కరించి చూడగా సదరు ఉపగ్రహం అప్పటికి 13,000 సంవత్సరాలుగా భూమిని పరిశీలిస్తూ ఉందని తేలింది. మరి సదరు శాటిలైట్ ని ప్రయోగించింది ఎవరన్నది తెలుసుకోకుంటే ఎలా చెప్పండి? చూద్దాం పదండి. 1899 నుంచే ప్రారంభిద్దాం. అమెరికాలోని కొలరాడోలో ఉన్న స్ప్రింగ్స్ ల్యాబ్ లో నికోలా టెస్లా తన ప్రయోగాలు చేసుకుంటున్నారు. అవి రేడియో తరంగాలకు సంబంధించిన ప్రయోగాలు. ఆ సమయానికి అతని రేడియో యాంటెనాకు అనామక రేడియో సంకేతాలు అందాయి. కొంత వ్యవధి తీసుకుంటూ పలుమార్లు ఆ సంకేతాలు అందుకున్నాయి. మొదట్లో అవి భూమి మీద మరో ప్రాంతం నుంచి ప్రసారం అవుతున్నాయేమో అని భావించినప్పటికీ అవి వస్తున్న దిశ, వాటి పౌనఃపున్యం పరిశీలించాక అవి అంతరిక్షం నుంచి వస్తున్నట్లు టెస్లా గ్రహించారు. 1901 ఫిబ్రవరి నెలలో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రేడియో సంకేతాలను సుదూర అంతరిక్షం నుంచి గ్రహించిన మొదటి భూగోళవాసిగా తను అప్పటికి ఉక్కిరిబిక్కిరి అయ్యానని చెప్పారు. సదరు ఏలియన్ సంకేతాన్ని రోదసి నుంచి భూమి దిశగా పంపించింది ఎవరన్నది నిగూఢం. పైగా మనకు తెలిసిన సాంకేతికతతో ఒక అంతరిక్ష వాహకం భూ పరిక్రమ చేస్తోందని ప్రకటించారు. కొంతకాలం తర్వాత 1927లో నార్వేకు చెందిన రేడియో ఇంజనీర్ జోర్గాన్ హాల్స్ కూడా అంతరిక్షం నుంచి వస్తున్న అనామక రేడియో సంకేతాల్ని అందుకున్నాడు. ఆ సమయంలో అతను కొన్ని రేడియో సంకేతాల్ని నింగిలోకి పంపిస్తూ ప్రయోగాలు చేస్తున్నాడు. చిత్రంగా అతను అందుకున్న సంకేతాలు తాను పంపినవే అని, అయితే అవి అనునాదాన్ని కలిగిస్తూ తిరిగి వచ్చాయని చెప్పాడు. రేడియో సంకేతాలు భూమి నుంచి ప్రసరించేటప్పుడు ఎగువన స్ట్రాటోస్ఫియర్ ని తాకి అనునాదంతో కూడా వెనుతిరిగొస్తాయి. ఆ దృగ్విషయాన్ని ప్రాపగేషన్ అనగా ప్రవర్ధనం లేదా వృద్ధి చెందడం అని అంటారు. అందుకు పట్టే సమయం 0.5 సెకండ్స్ నుంచి 138 మిల్లీ సెకండ్లు. అయితే ఆ రోజు జోర్గాన్ హాల్స్ అందుకున్న సంకేతాలకు పట్టిన సమయం మాత్రం 3 నుంచి 30 సెకండ్లు. అది అసాధారణ కనుకొనే అతను కలవరపడ్డాడు. పైగా మరో విస్మయం కలిగించే విషయం ఏంటంటే హాల్స్ ప్రసారం చేసిన సంకేతాలు శక్తివంతమైనవి కూడా కాదు. వాటిని అంతరిక్షంలోని మరో వస్తువు అందుకుని మరలా తిరిగి ప్రసారం చేయగలిగే శక్తిని కూడా కలిగి ఉన్న ఆ అనామక సాంకేతికత ఏమై ఉంటుందన్నది అప్పటికి తెలియదు. ఓ 50 ఏళ్ల తరువాత ఆ గ్రహాంతర సందేశం చిక్కుముడి వీడింది. 1973లో స్పేస్ ఫ్లైట్ అనే పత్రికలో డంకన్ లూనాన్ అనే సైన్స్ ఫిక్షన్ రచయిత ఒక వ్యాసం ప్రచురించారు. 1927లో హాల్స్ రికార్డ్ చేసిన ఆ వింత అనునాద రేడియో తరంగాలను డీకోడ్ చేసినట్టు ఆ వ్యాసంలో పేర్కొన్నాడు. ఆ సంకేతాల్ని పంపించిన గ్రహాంతరవాసుల సందేశం అందులో ఉందని చెప్పాడు. ఆ వ్యాసంలో డంకన్ చెప్పింది ఏంటంటే గ్రహాంతరవాసులు భూమిని పరిశీలించడం కోసం పంపించిన బ్లాక్ నైట్ అనే ఉపగ్రహం నుంచి ఆ సంకేతాలు అందాయని, ఆ సంకేతాల ప్రసార వేగంలోని వ్యత్యాసమే ఒక సంకేత లిపి అని, వాటిని నక్షత్రాల అంతరిక్ష స్థానాల అక్షం మీద నమోదు చేసి చూడగా కొన్ని నక్షత్రాల నడుమ అవి ఒదిగాయని, ఆ చుక్కలన్నిటినీ కలిపి చూస్తే ఆ సంకేతాలు వచ్చిన దిశలోని సదరు నక్షత్రం బూటస్ నక్షత్రం సముదాయంలో ఉందని అతను ప్రకటించాడు. అయితే వాటిలో ఒక నక్షత్రం మటుకు ఆ సముదాయానికి వెలుపల పడిపోయింది. దాని పేరు ఆప్సిలన్ బ్యూటీ. మరి అది కూడా ఆ నక్షత్ర సముదాయంలోదే అయినప్పుడు వాటితోనే వరుస కట్టాలి కదా, విడిగా ఉందేంటనే సందేహం కలిగిన డంకన్ పురాతన పరిశోధనలను తిరగతోడాడు. నక్షత్రాల భౌగోళిక గమనాన్ని లెక్కిస్తూ వచ్చాడు. అప్పుడు నేటికి 13,000 సంవత్సరాల క్రితం ఆప్సిలన్ బ్యూటీ నక్షత్రం వరుసలోనే ఉండేదని తేలింది. ఆ లెక్కన 19వ శతాబ్దం నుంచి బ్లాక్ నైట్ ఉపగ్రహం గురించిన ఊహలు నిజమేనని, అది 13,000 ఏళ్ల క్రితమే భూమికి సమీపంగా చేరుకుని నాటి నుంచి నేటి వరకు భూగోళాన్ని పరిశీలిస్తుందని డంకన్ ఒక నిర్ణయానికి వచ్చారు. నాటి నుంచి అది తన మాతృ నక్షత్ర స్థానాన్ని, తను మోసుకొచ్చిన సందేశాన్ని రేడియో సంకేతాలుగా భూమికి ప్రసారం చేస్తూ వస్తోంది. అయితే వాటిని మనం 1927లో రికార్డ్ చేయగలిగాం. డంకన్ వెలుబుచ్చిన స్టార్ మ్యాప్ తో సహా మనకందిన సందేశంలో ఏముందో చూద్దాం. మాది ఆప్సిలన్ నక్షత్రం. ఇది జంట తారల సముదాయం. ఈ నక్షత్ర కుటుంబంలో 7 గ్రహాలున్నాయి. 6 గ్రహాలపై మేము నివాసం ఉంటున్నాం. మా 4వ గ్రహానికి 3 చందమామలు, 3వ మొదటి గ్రహాలకు ఒక్కో చందమామ ఉన్నాయి. మేం ప్రయోగించిన ఉపగ్రహం ప్రస్తుతం మీ భూగ్రహ కక్షలో తిరుగుతోంది. డంకన్ డీకోడ్ చేసిన సందేశం ఇది. మనల్ని గ్రహాంతరవాసుల ఉపగ్రహం నిఘా నేత్రంతో గమనిస్తోందనే సంగతి భూమి మీద ఎవరికీ అప్పటిదాకా తెలియదు. మరి ఈ మొత్తం కథలో వాస్తవం ఉందా?
లేక పరిహాసం కోసం సృష్టించారా అన్నది మనకు తెలియాలిప్పుడు. డంకన్ కంటే ముందే పలువురు సదరు బ్లాక్ నైట్ ఉపగ్రహం గురించి పలు సందర్భాల్లో ప్రస్తావించారు. 1954లో మనిషి ప్రయోగించిన తొలి ఉపగ్రహం స్పుత్నిక్ ప్రయోగం కంటే ముందు, అంటే ఓ 3 ఏళ్ల ముందు అమెరికా పరిశోధకుడు ఎగిరే పళ్ళాలు యుఎఫ్ఓల గురించి అధ్యయనం చేసే డొనాల్డ్ కిహో అమెరికా వైమానిక దళం ఆకాశంలో 2 అనామక ఉపగ్రహాలను గమనించినట్లు చెప్పాడు. ప్రజలు కూడా వాటిని చూసినట్లు పత్రికల్లో అడపదడప వార్తలొచ్చాయి. అన్ని ఉదాహరణలు మీతో పంచుకోవడానికి ఒక కారణం ఉంది. ఈ వార్తలన్నీ మనిషి ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించడానికి మునుపటివి. అంటే ఆనాటికి మన వద్ద శాటిలైట్ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందలేదు. దాంతో అమెరికా ప్రభుత్వం మీద అందరూ ఒత్తిడి తీసుకొచ్చారు. బ్లాక్ నైట్ ఉపగ్రహం కథేంటో చెప్పమని గట్టిగా అడిగారు. ఏమిటా కథ చూద్దాం పదండి. 1960లో టైం పత్రికలో ఒక కథనం వెలువడింది. అమెరికా వైమానిక దళం ఆకాశంలో గుర్తు తెలియని ఉపగ్రహాన్ని గమనించిందని ఆ వార్త సారాంశం. 1961లో శాస్త్రవేత్త జేకబ్స్ వెల్లి బృందం భూకక్షలో తిరుగుతున్న ప్రకాశవంతమైన ఉపగ్రహాన్ని గమనించారు. ఆ సమయంలో అది ధ్రువ ప్రాంతంలో ప్రయాణిస్తోంది. తన కక్షా మార్గంలో చిన్న చిన్న మార్పుల ద్వారా అది భూమి మీద ప్రతి దేశాన్ని మ్యాపింగ్ చేస్తోంది. మొత్తం భూగోళాన్ని అక్షాంశ రేఖాంశాల కొలతలతో ఫోటోలు తీస్తోందన్నమాట. సదరు బ్లాక్ నైట్ ఉపగ్రహం బరువు 15 టన్నులుంటుందని జేకబ్ వెల్లి బృందం లెక్కించింది. అంత బరువున్న ఉపగ్రహాన్ని కక్షలోకి పంపించాలంటే అందుకు భారీగా పేలోడ్ అవసరం. అయితే ఆ కాలానికి భూమి మీద ఏ దేశం వద్ద అంత ఎక్కువ మొత్తంలో పేలోడ్ లేదు. అందులోనూ పోలార్ ఆర్బిట్ లో తిరుగుతున్న ఉపగ్రహానికి మరింత శక్తి అవసరం. మొత్తానికి జాకబ్స్ వెల్లి బృందం సదరు ఉపగ్రహ ఛాయాచిత్రాలతో తాము గమనించిన అంశాలతో ఒక నివేదికను తయారు చేశారు. అయితే కొద్ది రోజుల్లోనే ఆ నివేదికను ధ్వంసం చేశారు. కారణం తెలియదు. ఆ పిమ్మట ఒక అమెరికన్ వ్యోమగామి కూడా గుర్తు తెలియని ఉపగ్రహాన్ని చూసినట్టు చెప్పారు. ఆ ప్రకటన అమెరికాను ఇరకాటంలో పెట్టేసింది. ఇప్పుడు మనం 1963కు వెళదాం. నాసా మెర్క్యూరీ 9 మిషన్ ని చేపట్టింది. భూకక్షలో తిరిగే వ్యోమగామి శరీరంలో కలిగే మార్పుల అధ్యయనం కోసం ఉద్దేశించిన ప్రాజెక్ట్ అది. గోర్డన్ కూపర్ అనే వ్యోమగామి తన స్పేస్ క్రాఫ్ట్ తో భూమిని 15వసారి చుడుతున్న సమయంలో అతనికి అంతరిక్షంలో ఒక మెరుస్తున్న వస్తువు కనిపించింది. గ్రౌండ్ కంట్రోల్ రూమ్ కూడా ఆ వస్తువు ఉనికిని నిర్ధారించింది. ఆ సమయంలో ఆ వస్తువు తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తుందని వాళ్లు చెప్పారు. మిషన్ నుంచి తిరిగొచ్చిన గోర్డన్ ని సంప్రదించడానికి అమెరికా వార్తా సంస్థలు చాలా ప్రయత్నం చేసిన కానీ ప్రభుత్వం అనుమతినివ్వలేదు. మిషన్ లో భాగంగా ప్రయోగం జరుగుతున్నప్పుడు అతని స్పేస్ షటిల్ క్యాబిన్లో కార్బన్ డైఆక్సైడ్ విడుదలై ప్రమాదం జరిగిందని, ఫలితంగా అతను భ్రాంతికి లోనయ్యాడని ప్రభుత్వమే ప్రకటించింది. అలా అతని ఉద్యోగ విరమణ వరకు ఈ విషయమై అతను ఎక్కడా మాట్లాడలేదు. అయితే ఆ తర్వాత అతను మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తాను గ్రహాంతర వస్తువును చూశానని చెప్పాడు. టెస్ట్ పైలట్ శిక్షణలో ఉన్నప్పుడు కూడా తను ఫ్లయింగ్ సాసర్ వంటి వస్తువును చూశానన్నాడు. ఎటువంటి శబ్దము లేకుండా మెత్తగా అది ప్రయాణిస్తూ వెళ్లిపోయిందన్నాడు. అయితే బ్లాక్ నైట్ గురించి ఏం చెప్పినా కూడా పూర్తి సమాచారం అయితే ఇవ్వలేకపోయాడు. ఏదో ఉందని మాత్రం చెప్పగలిగాడంతే. 1998లో నాసా స్వయంగా బ్లాక్ నైట్ ఛాయాచిత్రాన్ని విడుదల చేసింది. 13,000 ఏళ్ల నుంచి భూమి మీద కన్నేసి ఉందని చెప్తున్న బ్లాక్ నైట్ శాటిలైట్ ఫోటోలను నాసా అధికారికంగా విడుదల చేసిందంటే ఇంకేంటి అని అందరూ వాటిని చూశారు. మరి నాసా చెప్పిన కథ ఏంటంటే ఆ ఫోటోల గుట్టుమట్టేంటనేది తెలిస్తే ఈ మొత్తం కథలోని వాస్తవాలు బయటకొస్తాయి కదా అని ఉత్సాహవంతులు ఎదురు చూశారు. 1998 డిసెంబర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కి నాసా వారు మొదటి స్పేస్ షటిల్ ని పంపించారు. ISS పై ఒక థర్మల్ బ్లాకింగ్ యూనిట్ ని అమర్చి రావడం ఆ మిషన్ పని. అయితే దాన్ని అమర్చే ప్రయత్నంలో వ్యోమగాముల చేజారిన ఆ పరికరం గహనమైన రోదసిలోకి జారిపోయింది. నాటి నుంచి భూమిని చుడుతూ ఉండిపోయింది. 1960లలో భూమి మీద వేర్వేరు ప్రదేశాల్లో చాలా మందికి అంతరిక్షంలో ఏదో గుర్తు తెలియని వస్తువులు కనిపిస్తుందనే వార్తలు వస్తూనే ఉన్నాయి కదా. దాన్ని బ్లాక్ నైట్ శాటిలైట్ అని పిలిచారు కదా. అది నిజానికి అమెరికా నిఘా ఉపగ్రహం డిస్కవర్ 5 తాలూకు విరిగిన భాగం. వివిధ దేశాల గగనతలాల గుండా ఆయా దేశాల మీద నిఘా వేసి ఉంచుతున్న సంగతి లోకానికి తెలిస్తే అదో పెద్ద గొడవ అవుతుందని, కనుక విరిగిన భాగాన్ని ఎవరో ఒకరు చూస్తూ ఆరా తీయకుండా ఉండేలా టైం పత్రిక ద్వారా ఒక వండి వార్చిన కల్పిత కథను ప్రచారంలోకి తీసుకొచ్చింది. మరి అలా తీసుకొచ్చింది ఎవరు అంటే ఇంకెవరు, అమెరికా ప్రభుత్వం. వివిధ సమయాల్లో అమెరికా ప్రయోగించిన రహస్య ఆపరేషన్ల తాలూకు వస్తువుల పని ముగిశాక లేదా అదుపు తప్పి ఆకాశంలో తిరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఈ విషయంలో కూడా పూర్తి సంగతులు బయటకొచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చుగాక. అది విషయం. గజం మిథ్య, పలాయనం మిథ్య. మరి నికోలా టెస్లా జోర్గాన్ హాల్స్ లో రికార్డ్ చేసిన సిగ్నల్ సంగతి ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. టెస్లా 1899లో రికార్డ్ చేసిన ధ్వనులు వేరే గ్రహానివి కావు, ఒక ప్రత్యేక తరహా నక్షత్రానివి. 1968లో కనుక్కున్న
పల్సార్ నక్షత్రం అటువంటి తరహా నక్షత్రం. ఈ పల్సార్ నక్షత్రాలు వివిధ తరంగ దైర్ఘ్యాలతో రేడియో కిరణాలను నిరాఘాటంగా వెలువరిస్తూ ఉంటాయి. ఆనాడు టెస్లా కూడా అటువంటి పల్సార్ నక్షత్ర రేడియో సంకేతాలనే వినుండాలి. ఆనాటికి అంతరిక్షంలోని పల్సార్ నక్షత్రాల గురించి శాస్త్రవేత్తలెవ్వరికీ తెలియదు కనుక టెస్లా తాను విన్నదే వేరే గ్రహం నుంచి వస్తున్న రేడియో సిగ్నల్ గానే భావించాడు. ఇక నేటికి అంతు చిక్కని సంకేతాలు 1927లో జోర్గాన్ హాల్స్ రికార్డ్ చేసిన సిగ్నల్స్. మరి డంకన్ తాలూకు ప్రతిపాదించిన హోల్స్ తాలూకు రికార్డ్ చేసిన ధ్వనుల మూలం ఇదేనంటూ అతను చెప్పిన నక్షత్రాల మ్యాప్ సంగతి ఏంటి అంటే అది పూర్తిగా ఊహాత్మకం, భ్రాంతి అని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. చివరికి బ్లాక్ నైట్ శాటిలైట్ ని వట్టి కట్టుకథగా తేల్చారు. అటువంటి ఉపగ్రహం ఒకటి ఉండే అవకాశం లేదన్నారు. అభూత కల్పన పట్ల ప్రజలకు ఉండే ఉత్సుకతను తమకు అనుకూలంగా మార్చుకుని ఆ చాటున తన గూఢచర్యం పనులు చక్కబెట్టుకోవడానికి కొన్ని దేశాలు కొన్ని వదంతుల్ని అలా పుట్టించి వదిలేస్తున్నాయి. అందరూ వాటి చుట్టూ మూగి చోద్యం చూస్తూ విలువైన కాలాన్ని వృధా చేసుకుంటున్నారు. అసలైన వాళ్ళు తమ కార్యం చక్కబెట్టుకుంటున్నారు. కొన్ని రహస్యాలు కాలాంతరంలో బయటపడుతూ ఉంటాయి. కొన్ని ఎప్పటికీ అర్థం కాకుండా అలా ఉండిపోతాయి. అటువంటి వార్తలు ఒక అద్భుత రసాన్ని మాత్రం ప్రజలకు పంచిపెడుతూ ఉంటాయి. ఎందుకంటే కల్పన వాస్తవం కంటే మధురంగా ఉంటుంది కాబట్టి. బ్లాక్ నైట్ శాటిలైట్ యొక్క ఆకర్షణీయమైన కథను పొడుపు కథలాగా నెమ్మదిగా విప్పుతున్నప్పుడు దాని వింత వెనుక ఉన్న కారణాలను విస్మయంగా మీరు విన్నారు కదా. అదే మానవుడి తత్వం. అదే కొన్ని దేశాలకు కార్యసాధకత్వం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.